నాట్ ఓన్లీ పిఠాపురంలో 70,354 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కాదు, 21 స్థానాలను గెలుచుకొని 100% స్ట్రైక్ రేటుతో ముందుకెళ్తున్న సందర్భం కనబడుతోంది. పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలుపు దిశగా వెళ్తోంది. జనసేనకు శాశ్వత గుర్తుగా మారబోతోంది గాజు గ్లాసు. ఆ సింబల్ విషయానికి వచ్చేసరికి బిఫోర్ పోలింగ్ చాలా వరకు కాంట్రవర్సీ నడిచింది. అది ఫ్రీ సింబల్ గా ఇవ్వడం వల్ల జనసేనకు చాలా వరకు కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇండిపెండెంట్లు కూడా సింబల్ ని వాళ్ళు ఇండిపెండెంట్ గుర్తుగా కూడా పెట్టుకోవడం జరిగింది. డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గాజు గ్లాస్ కు సంబంధించి కూడా చాలా కాంట్రవర్సీ నడిచింది. అయినప్పటికీ కూడా కంటెస్ట్ చేసిన 21 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తోంది, ఆధిపత్యం కనబరుస్తోంది జనసేన. జనసేనకు శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు మారబోతుంది. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన నిలవబోతోంది. గత 2019 ఎన్నికల్లో 1 స్థానానికి పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఆ తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా 5 ఏళ్ల తర్వాత అలయన్స్ లో భాగంగా కూటమి దిశలో 100% స్ట్రైక్ రేట్తో గెలుపు బాటలో జనసేన దూసిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. పిఠాపురానికి సంబంధిస్తే 50,000 వరకు కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ని మించి, అంచనాలను మించి 70,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కన్ఫామ్ అయిపోయింది. ఆయన గెలుపు కన్ఫామ్ అయిపోయింది. సమీప ప్రత్యర్థి 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. అక్కడే చుట్టుపక్కలే పుట్టి పెరిగారు. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, వంగ గీత ప్రజలకు తలలో నాలుకలా ఉంటారు. సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన సందర్భం కనబడుతోంది. అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఆమె కొంత ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. తనను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, లేదంటే తను ఓడిపోతే అంతిమయాత్ర ఇక్కడి నుంచే కొనసాగుతుందని కూడా ప్రజలను ఆమె కొంతవరకు కూడా అభ్యర్థించారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న లీడ్స్ చూస్తే గనక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో 70,354 పైచులుకు ఓట్లతో ఆయన 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నారు, ఓటు చీలనివ్వను అని. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి హవాలో కావచ్చు, కూటమి సునామీలో కావచ్చు, జనసేన ప్రధాన భూమిక పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.